శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. లేట్ ఏముంది, మీరు చేసిన నిర్వాహకం ఇదంతా అని కాంగ్రెస్ వారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఒక మేడిగడ్డ కాదు, 3 బ్యారేజీలు, 15 రిజర్వేయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తు లిఫ్టులు, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ స్పష్టంగా ఓవరాల్గా. అంతేగాని మేడిగడ్డ ఒక 3500 ఏదైతే 3000 కోట్లు పెట్టి కట్టినా ఒక్కటే దానిగా చూడొద్దు. ఒకటి విషయం. రెండో విషయం, 84,000 కోట్ల నుంచి 94,000 కోట్లు మాత్రమే పోయింది, 1,00,000 కోట్లు దాటలేదు. రెండో విషయం స్పష్టంగా ఈరోజు నేను లెక్కలతో చెప్తాను సార్, ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్. నేనేమంటున్నా 2014 కంటే ముందు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 64 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత, నీళ్లు కాళేశ్వరం కట్టుకున్న తర్వాత ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి. ఈరోజు ఒకటి చెప్తున్నా, సింపుల్గా అడుగుతున్నా సార్ రవలి గారిను, నిన్న కాక మొన్న పోయి మల్లన్న సాగరు నీళ్లను టెండర్ వేసి హైదరాబాద్ పట్టుకొస్తారు. ఎట్లా పట్టుకొస్తుంది సార్? గంధమాల పోయి అన్నారు కదా. అదే సార్ నేను ఆడుకొస్తున్నా. ఇక్కడ ఎల్లంపల్లికి ఎట్లా వస్తాయి సార్ నీళ్లు? ఎల్లంపల్లి స్టోరేజ్ ఎంత సార్? 21 టీఎంసీలు. 21 టీఎంసీలో 3 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, అంటే మిగతా ఎంత? 19 టీఎంసీలు. 19 టీఎంసీలలో అక్కడ 6 టీఎంసీలు అక్కడ దాని ఆయకట్టుకి ఇవ్వాలి, 1.5 టీఎంసీ ఎన్టీపీసీకి ఇవ్వాలి, అక్కడ తాగునీరు పోవాలి. అన్నీ పోతే నీకు ఉండేది ఎంత? 4-5 టీఎంసీలు. మరి ఇక్కడ 12 టీఎంసీలు ఎట్లా పట్టుకోతావు సార్? గంధమల్ల ప్రాజెక్టు ఓపెన్ చేసిండు. ఎట్లా ఓపెన్ చేసిండు? నిన్నగాక మొన్న కొండపోచమ్మకి వెళ్ళి కొండ సురేఖ గారు కొబ్బరికాయ కొట్టిర్రు. ఎక్కడి సార్ కొండపోచమ్మ నీళ్ళు? మేడిగడ్డ నుంచి వచ్చినాయి కదా సార్, అన్నారం సుందీలనే కదా సార్. నేనేమంటున్నా, 3 ప్రాబ్లం అయినాయి, అవి పర్యభాషినాయి. నువ్వు 2.5 సంవత్సరాలు ఏం చేసినావు? ఎందుకు చేయలేదు అంటే ఓన్లీ కాళేశ్వరం కూలిపోయిందని 4 ఓట్లు సంపాదించుకున్నారు. మీరు 6 గ్యారంటీలు చెప్పారు, అవి అమలు అవుతున్నాయో లేదో. రెండో విషయం, రవలి గారు పాపం తెలియదు. పాపం రవలి గారికి నేను అక్కడ బిడ్డను, సిర్పూర్ కాగజనగర్ బిడ్డను, నేను అక్కడ తుమ్మిడి ఎట్టి కాడ ఉన్న బిడ్డను. తుమ్మిడి ఎట్టి 2 గ్రామాలు కలిసిన చోటనే తుమ్మిడి ఎట్టి. అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మహారాష్ట్రలో, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఒప్పుకోలేదు, కట్టలేదు సార్. తర్వాత రెండో విషయం ఏంటి సార్? అది వచ్చే తొవ్వల మేడంకు తెలియదు, రేపు పోయి పాదయాత్ర చేయండి మీరు. నేను ఎందుకంటున్నా ఆడ మొత్తము ఓపెన్ కాస్ట్ మైన్ సార్. అక్కడ మొత్తం సింగరేణి సార్, మందమారి సింగరేణి, బెల్లంపల్లి సింగరేణి, మంచిర్యాల సింగరేణి, శ్రీరాంపూర్ సింగరేణి, మొత్తం సింగరేణి అండర్ మైన్ సార్. ఎట్లా వస్తాయి సార్ నీళ్ళు? ఎట్లా వస్తాయి? అందు గురించే కదా ఇక్కడ నీటి లభ్యత ఉందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ల ఆధారంగా. ఇప్పుడు సరే కొంత లేట్ అయితే ఉండొచ్చు, ఇప్పుడు స్వాగతించాలి కదా. నేనేమంటున్నా, మేము వెల్కమ్ చేస్తాం, చెయ్యాలి, ఎప్పుడో చేయాలి. 3 పిల్లర్లు పర్రబాసిందానికి ఇప్పుడు మీరు మొత్తం ఆగం చేసి అడివడి చేసి 4 ఓట్లు తెచ్చుకుంటారు. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు 6 గ్యారంటీలు చెప్తారు, అమలు చేయగా మీరు ఫస్ట్ క్యాబినెట్లో మేమేమన్నా చట్టం చేస్తామన్నారు. ఎవరు అడ్డం వచ్చారు సార్? 100 రోజుల్లో గంగలబోని సార్, 100 రోజులు అనేది గంగలబోని. మొదటి క్యాబినెట్లోనే ఈ 6 గ్యారంటీలను చట్టం తెస్తాం. రేపు బీఆర్ఎస్ బీజేపీ వస్తే మళ్ళా వీళ్ళు చేయకుండా ఎగ్గొడతారు, మోసం చేస్తారు. మేము చట్టం చేసిపోతే మాత్రం ఇక జీవితాంతం వస్తుందని చెప్పి 30 క్యాబినెట్లు అయినాయి సార్, 30 క్యాబినెట్లు అయినాయి. ఎవరు అడ్డం పడ్డారు సార్? ఇప్పుడు ఎందుకు క్యాబినెట్ చట్టం చేయలేదు సార్? 100 రోజులు గంగల బోని సార్, 2,500 తులం బంగారం, ఇక అవి బోని పక్కన చట్టం చేస్తే మేము చేసేటోళ్ళు. కాబట్టి కాళేశ్వరం సార్, కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డను పట్టుకొని మీరు కాదు. ఈ రోజు మళ్ళీ హైదరాబాద్ కు నీళ్లు సోర్స్ ఏంది సార్? ఈ రోజు టెండర్ వేసిన నీళ్లు ఎట్లా వచ్చినాయి? మూసీని స్వాగతిస్తారా లేదా సార్? స్పష్టంగా కిషోర్ అన్న చెప్పిండు సార్. ఒకసారి 74,000 కోట్లు అన్నాడు, ఓసారి 150,000 కోట్లు అన్నాడు, 150,000 కోట్లు అంటుండు. ఒకసారి ఏమంటుండు ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఏమంటుండంటే, నేను ఏడికి పోయిన దొంగ లెక్క చూస్తుండ్రు, ఏడికి పోయిన చెప్పులు ఎత్తుకపోతుండ్రు, అప్పు పడతారు సార్. సార్ ఆయన అన్న మాటలు సార్, తప్పు మాట్లాడతలేరు, మీరు సీరియస్ జర్నలిస్టు. ఆయన అన్న మాటలే నేను మాట్లాడుతున్నా అని అన్నాడు. మరి ఇవన్నీ అన్నాక 150,000 కోట్లు ఎక్కడ వస్తాయి సార్? ఇప్పుడు 10,000 కోట్ల డిపిఆర్ ఎట్లా పుట్టింది సార్? ఇంకా 2,000 పింఛన్లు మా అవ్వయ్యాలకు ఇస్తే అయిపోతుంది కదా సార్? ఇంకా యూరియా ఇస్తే అయిపోతుంది కదా సార్? ఇవన్నీ లేకుండా సుందరీకరణ అడుగుతున్నాడు. రైట్, రవళి గారు సమాధానం చెప్పండి. మూసీ గురించి కానీ కాళేశ్వరం మీద కానీ మీ మీద వచ్చిన విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? కొమ్మినేని గారు, శ్రీనివాసరావు గారు అవాస్తవాలు మాట్లాడుతున్నారు. తుమ్మిడి హెట్టి అనేది అది కూడా ఒక టెక్నికల్ నిపుణుల బృందంతో అది అక్కడ కట్టాలని డిసైడ్ అయింది. ఈ రోజు మైన్స్ ఉన్న విషయం వల్ల తెలియక ముందే
మహారాష్ట్ర పోయి వచ్చి ఒప్పందాలు చేసుకొని దాన్ని ఎత్తును తగ్గించుకొని వచ్చేసి ఒంటెలతోటి గుర్రాలతోటి ఊరేగింపు చేసుకొని ఏదో బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టినట్టు చేసింది మీరు గొప్పలు చెప్పుకోవడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీ అకౌంట్ లో మరి 60 లక్షల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఎట్లా వచ్చింది? సూటి ప్రశ్న. 60 లక్షల కోట్ల మెట్రిక్ ధాన్యం నుంచి 3 కోట్ల మెట్రిక్ ధాన్యం ఎట్లా వచ్చింది? రైట్, ఎట్లా వచ్చింది? నువ్వే కదా అంత ముందు ఉన్నది. అవును చెప్పండి, అంత ముందు ఉన్నది నువ్వే కదా. ప్లీజ్ ఆగండి, ఆవిడ మాట్లాడినవ్వండి. ఓకే మాట్లాడినా. మూసీ సుందరీకరణ విషయంలో సరే మా ముఖ్యమంత్రి గారు 1,00,000 కోట్లు అన్నారు, లేకపోతే 70,000 కోట్లు 1,50,000 కోట్ల 70,000 కోట్లతో మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా 1,00,000 చిల్లర కోట్లకు పోవట్లేదు కదా. 84,000 కోట్లకి దాని ఎస్టిమేషన్ 84,000 కోట్లు మీరు ప్రిపేర్ అయ్యండి. 84,000 కోట్ల నుంచి 94,000 కోట్ల పోయింది అంతే. ఈ రోజు కూడా కిషోర్ రెడ్డిని అడగండి మరి. ఓకే రైట్, ఓకే చెప్పండి అమ్మా, చెప్పండి. ప్రిపరేషన్ ఉంది మీలాగా తక్కువ బడ్జెట్ గురించి 1,00,000 కోట్ల దాకా తీసుకెళ్లి హైప్ ఇవ్వలే మేము. అందు గురించి 6గా తులం బంగారం ఇస్తారు మా చెల్లెలకు. అనేది బడ్జెట్ లో తగ్గిస్తే తప్ప వీళ్ళు నమో గంగా వేసినప్పుడు ఏమన్నా డ్రోన్లతో చిత్రీకరించింది ప్రజలకు ఏమన్నా చూపించిండ్రా? బీజేపీ వాళ్ళు చేస్తే ఒకటి, కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఒకట. ఈ రోజు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు దానిలో తప్పిదాలు ఉన్నాయి, దాన్ని వాడుకోవద్దు అని చెప్పి వాళ్ళు పెండింగ్ లో పెట్టిన విషయం వాస్తవం కాదా? అంటే మీరు 2 సంవత్సరాలు కాలయాపన చేయడం కోసమే పెట్టినామా? దానిలో తప్పులు ఎక్కడ ఉన్నాయో సూక్ష్మ స్థాయిలో అవసరం ఉందని చెప్పి కిషోర్ గారు